హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డీప్ ఫ్యాక్ట్స్. దిస్ ఈజ్ సుష్మా. సముద్ర తీరాల అందాలతో పశ్చిమ తీరంలో ముత్యంలా మెరిసే గోవా ప్రకృతి, సంస్కృతి, పండుగలు, వంటకాల కలయికతో ప్రపంచాన్ని ఆకర్షించే అద్భుత పర్యాటక ప్రదేశం. మ్యూజిక్, పార్టీలు, నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే బీచ్ ప్యారడైజ్ గోవాలకు వెళ్లాల్సిందే. శీతాకాలం పర్యాటకుల స్వర్గధామం గోవా. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి కంచు విగ్రహాన్ని దక్షిణ గోవాలో ఆవిష్కరించారు. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు ప్రకృతి అందాలతో పాటు శ్రీరామచంద్రుణ్ణి కూడా చూసి ముగ్ధులవుతున్నారు. ఈ వెలుగుల వెనుక దట్టమైన చీకటి కూడా ఉంది. 64 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున పోర్చుగీస్ వారి నుంచి విమోచన పొందిన గోవాకు ఇప్పుడు కావాల్సింది డ్రగ్స్ దందా, దోపిడీలు, పర్యాటకులపై అత్యాచారాలు, వేధింపుల నుంచి నిజమైన విముక్తి. డిసెంబర్ వచ్చిందంటే చాలు పర్యాటకులతో గోవా కిటకిటలాడిపోతోంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఉత్తరాది కుర్రకారు సైతం గోవా వెళ్లటానికి ఆరాటపడిపోతుంటారు. ఐటీ ఉద్యోగులైతే అక్కడ పార్టీల కోసం ముందుగానే డేట్స్ ఫిక్స్ చేసుకుంటారు. ఈ సీజన్లో విదేశీ పర్యాటకులకు కొద ఉండదు. గోవాలోని పచ్చటి కొండలు, పాలనురుగు జలపాతాలు, ముచ్చటైన సాగర తీరాలు, పొడవాటి కొబ్బరి చెట్ల నడుమ వయ్యారాలు పోయే రహదారులు, శతాబ్దాల నాటి చర్చిలకు తోడు ఎత్తైన పైకప్పుల బాల్కనీలు ఉండే భవంతులు సైతం ఎవ్వరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. అడుగడుగున ప్రకృతి సౌందర్యం, భారత్ పోర్చుగీస్ సంస్కృతుల సంగమమైన ఈ తూర్పురం చరిత్ర కూడా ప్రత్యేకమైనదే. పదిహేను 1510లో బీజాపూర్ సుల్తానుల చేతిలోంచి పోర్చుగీస్ పాలనలోకి వెళ్లిపోయిన గోవాకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 14 ఏళ్లకు గాని విమోచన లభించలేదు. 4.5 శతాబ్దాల తరబడి గోవా పట్టణంలో తిష్టవేసిన పోర్చుగీస్ పాలకులు దాన్ని భారత్లో విలీనం చేయటానికి ససేమిరా ఇష్టపడలేదు. అదుగో ఇదుగో అంటూ కాలయాపన చేస్తూ రావడంతో మరింత సహించబోమంటూ భారత్ 1961 డిసెంబర్ 18 ఆపరేషన్ విజయ్ చేపట్టింది. త్రివిధ సేనలు 36 గంటల పాటు సాగించిన దాడుల దాటికి అక్కడి గవర్నర్ జనరల్ బిత్తరపోయారు. ఆ మరుసటి రోజే ఆయన లొంగిపోవడంతో గోవాతో పాటు పోర్చుగీస్ ఆధీనంలోని దమన్ దీప్లు ఇండియాలో వశం అయ్యాయి. అందుకే డిసెంబర్ 19వ తేదీన గోవా విమోచన దినోత్సవంగా జరుపుకుంటారు. ఆంగ్లేయులు ఇండియాకు స్వాతంత్రం ప్రకటించడానికి సిద్ధం అవుతున్న గడియలవి. దేశ నాయకులతో జోరుగా మంతనాలు సాగుతున్నాయి. ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటున్న నాటి నిజాం పాలకుడు, ప్రపంచ కుబేరుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు ఎటూ పాలుపోలేదు. స్వతంత్ర భారతదేశంలో తన ఆటలు సాగవని, తన విదేశీ వాణిజ్యానికి దారులన్నీ మూసుకుపోవటం ఖాయమని ఆయనకు తెలుసు. దాంతో నిజాం తన దూతగా నవాజ్ జంగ్ను లండన్లోని బ్రిటిష్ ఉన్నతాధికారికి సర్ అలెగ్జాండర్ రోజర్స్ దగ్గరికి పంపాడు. ఆయన రాయభారంతో లండన్, లిస్బన్లో పోర్చుగీస్ అధికారులతో రహస్య మంతనాలు సాగించాడు నిజాం. గోవాను తనకు అమ్మయ్యాలని, కనీసం లీజుకైనా ఇవ్వాలని ప్రతిపాదించాడు. గోవా నుంచి అరేబియా సముద్రం మీదుగా వ్యాపారం చేసుకుంటానని, ఎంత కావాలంటే అంత ఇస్తానని అభ్యర్థించాడు. కానీ పోర్చుగీసు పాలకులు ససేమిరా కుదరదని చెప్పేశారు. తరువాత ఆ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్లినా అప్పటికి నిజాం ఊహించలేకపోయాడు తన సంస్థానం కూడా స్వతంత్ర భారతదేశంలో విలీనం అయిపోతుందని. పోర్చుగీసు వారి నుంచి విముక్తి పొందిన గోవా మొదట కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటూ వచ్చింది. 1987 మే 30న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా కలిగిన గోవా తలసరి ఆదాయంలోనూ, మానవ అభివృద్ధి సూచీలోనూ ముందు వరుసలో నిలుస్తుంది. నిరుడు 1 కోటి మందికి పైగా అక్కడ పర్యటించగా వారిలో సుమారు 4.5 లక్షల మంది విదేశీయులు ఉన్నారు. దక్షిణాది వారు, ముఖ్యంగా తెలుగు పర్యాటకులు ఎక్కువగా నార్త్ గోవాలోని కాలన్గుట్, బాగా, అంజునా బీచ్లకు వెళ్తుంటారు. చారిత్రక ఆగుండా చపోరా కోటలను చుట్టి వస్తారు. పాత గోవాలోని చర్చిలు, మపూసా వంటి మార్కెట్లు అన్న మన వారికి మహాసరదా. ఇప్పుడు శ్రీరాముడి మహావిగ్రహ ఆవిష్కరణ దక్షిణ గోవాలోని పర్తగాలిలో కొలువు తీరింది. కాబట్టి ఇకపై అక్కడ కూడా పర్యాటకులు పెరుగుతారని అంచనా.
పర్యటన సంగతి సరే, గోవాలో ఐఐటి, బిట్స్ పిలాని, ఐఐఎం వంటి ప్రఖ్యాత సంస్థల్లో ఎంతో మంది తెలుగు విద్యార్థులు చదువుతున్నారు. ఉత్తర గోవాతో పోలిస్తే దక్షిణ గోవా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఏకాంతం, ప్రశాంతత కోరుకునేవారు అక్కడి పాలోలెం, అగోడా బీచ్లలో కనిపిస్తారు. విదేశీయులు ఎక్కువగా వచ్చేది అక్కడికే. ఇప్పుడు చిక్కొచ్చి పడింది కూడా ఇక్కడే. విదేశీ వనితలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలతో గోవా పరువు పోతుంది. ఎక్కడో మొరాకో నుంచి వచ్చిన మహిళ తీవ్ర అస్వస్థతతో గోవాలోని ఆసుపత్రిలో ఐసీలో ఉంటే అక్కడ వైద్యుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడంటే ఏమనుకోవాలి? 2019లో 9.4 లక్షల మంది విదేశీ పర్యాటకులు పంజిమ్కు వస్తే ఇప్పుడు అందులో సగం మందైనా రావడం లేదంటే అందుకు కారణం ఇలాంటి ఆకృత్యాలే. గోవాలో డ్రగ్స్ దందా, పర్యాటకులను దోచుకోవటం వంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. బ్రెజిల్, నైజీరియా వంటి దేశాల నుంచి గోవాకు, అక్కడ నుంచి హైదరాబాద్కు, విశాఖపట్నం వంటి నగరాలకు డ్రగ్స్ సరఫరా అవుతుండడం కలవరపరుస్తోంది. మొన్న మధ్య దర్యాప్తు నిమిత్తం గోవా వెళ్లిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ పోలీసులు అక్కడ ఓ నిందితుడిని పట్టుకుని 1.25 కోట్ల విలువైన కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఏప్రిల్లో దక్షిణ గోవాలో 43 కోట్ల విలువైన కొకైన్ పట్టుబడింది. గోవా పర్యాటకాన్ని పట్టిపీడిస్తున్న అత్యాచారాలు, వేధింపులు, టాక్సీ దందాలు, డ్రగ్స్ మాఫియా నుంచి తక్షణమే బయటపడాలంటే ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది. టూరిజానికి పెద్దపీట వేయాలనుకుంటున్న ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఈ బీచ్ ప్యారడైజ్ చేదు అనుభవాలను గమనంలో ఉంచుకోవాలి. మాదక ద్రవ్యాలకు, వేధింపులకు తావులేని సురక్షితమైన, ఆహ్లాదకరమైన పర్యాటక అనుభూతిని అందివ్వాలి. మరీ ముఖ్యంగా విదేశీ పర్యాటకుల భద్రతకు పూచీ వహించాలి. అప్పుడే ప్రగతికి ఊతంగా పర్యాటకం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లగలదు.